పెన్ పవర్ న్యూస్కు స్వాగతం. గొలుగొండ మండలం కుమిర వద్ద నర్సీపట్నం రూరల్ పోలీసులు 54 లక్షల విలువ చేసే 216 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పి శ్రీనివాసరావు ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రాజారావు మరికొంతమంది సిబ్బందితో ఒక టీం ఏర్పాటు చేశామన్నారు. గొలుగొండ మండలం కుమిర వద్ద గంజాయి తరలిస్తున్న కారును ఆపి తనిఖీ చేశామన్నారు. 24 కేజీల బరువు గల 9 బస్తాల్లో 216 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు కారు, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేసి 3 ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. మరో 4 పరారైనట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో చురుగ్గా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు డీఎస్పీ శ్రీనివాసరావు మాటల్లో విందాం. నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ సర్కిల్, గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక 216 కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో ఒక కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి ఒక కారు, దానికి ఒక 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్గా వస్తున్న ఒక అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ AP31 CM 2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో ఒక వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, ఒక వ్యక్తి పారిపోయారు. అలాగే కార్ను కూడా మనం ఆపి చెక్ చేస్తే కారులో సుమారుగా 9 బస్తాలు గంజాయి, దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలు 24 కేజీలు చొప్పున 216 కేజీల గంజాయి మనకి దొరికిందండి. దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అరుణ్ కుమార్ అని చెప్పేసి, ఈయనది బూడూరు గ్రామం, తిరువల్లూరు, తమిళనాడు అండి. ఓపెన్ మార్కెట్లో 54 లక్షల రూపాయలు గాంజా ఉంటుంది. అట్లాగే ఈ కార్, 2 బైక్స్, అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేస్తామండి. ఇందులోని ఈ కేసులో చాలా చాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు గారు, రాజారావు రూరల్ ఎస్ఐ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్, నగేష్, త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా తన నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి ఈరోజు వీళ్ళని ముద్దాయిలందరూ కూడా కేసు రిజిస్టర్ చేసి గొలుగొండ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.